వెల్కమ్ టు బులెటిన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లక్ష్యం వైపు దేవరకొండ దంపతులు. హైదరాబాద్ లో కాక్రోచ్ జనతా పార్టీ ధర్నా. పాక్ తో పోరుకు హర్మన్ ప్రీత్ సేన సిద్ధం. తిరుమలలో నిబంధనల ఉల్లంఘన. ఫ్రాన్స్ లో మోదీకి ఘన స్వాగతం. మెగా 158 పై డైరెక్టర్ బాబీ క్రేజీ అప్డేట్. విజయ్ దేవరకొండ రష్మిక దంపతులు గొప్ప మనసు చాటుకున్నారు. వారు పెళ్లి సమయంలో అచ్చంపేట మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 9-10 తరగతుల విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇస్తామని ప్రకటించారు. తాజాగా ఇందుకోసం 180 మంది విద్యార్థులను ఎంపిక చేసినట్లు విజయ్ ట్వీట్ చేశారు. దేవరకొండ ఫౌండేషన్ ద్వారా వారికి స్కాలర్షిప్స్ అందించేందుకు సొంతూరు తుమ్మన్పేట వెళ్తున్నామంటూ రష్మికతో కారులో ఉన్న ఫోటో షేర్ చేశారు. ఇందిరా పార్క్ వద్ద కాక్రోచ్ ల ఆందోళన. హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ శాంతియుత నిరసన ప్రారంభమైంది. యువకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు. నీట్ పేపర్ లీకేజ్ పై బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాజ్యాంగం జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తున్నారు. కాసేపట్లో సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్, సిజెపి స్పోక్స్ పర్సన్ విజేత దహియా అక్కడికి చేరుకోనున్నారు. ఇక మహిళల T20 వరల్డ్ కప్ లో భాగంగా ఈ సాయంత్రం 7 గంటలకు దాయాది జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ ప్రెస్ మీట్ లో మాట్లాడారు. అయితే ప్లేయర్ల మధ్య షేక్ హ్యాండ్స్ ఉంటాయా అని ఓ రిపోర్టర్ ప్రశ్నించారు. దీనికి హర్మన్ బదులిస్తూ, మేం క్రికెట్ ఆడటానికే వచ్చాం, మనం కూడా ఆట గురించే మాట్లాడుకుందాం. ఇతర జట్లతో ఎలా ఆడతామో పాక్ తోనూ అలాగే పోరాడతాం. 100% గెలుపు కోసం ప్రయత్నిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ తిరుమలలో వివాదాస్పద అంశాలకు దూరంగా ఉండాలని టీటీడీ అధికారులు చెబుతున్నా కొందరు భక్తుల తీరులో మార్పు రావట్లేదు. తాజాగా జనసేన అభిమానులు అత్యుత్సాహంతో పవన్ కళ్యాణ్ మీద రాసిన ఓ పుస్తకాన్ని శ్రీవారి ఆలయం ఎదుట ప్రదర్శిస్తూ రీల్స్ చేశారు. తిరుమలలో రాజకీయ ప్రచారాలు, విమర్శలు, ప్రదర్శనలపై నిషేధం ఉన్నప్పటికీ రూల్స్ ఉల్లంఘించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీకి నైస్ సిటీలో అక్కడి భారత సంతతి ప్రజలు ఘన స్వాగతం పలికారు. పలువురు యువతులు సంప్రదాయ నృత్యాలు చేయగా మోదీ ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా ఓ చిన్నారిని ఆప్యాయంగా ఎత్తుకొని ముద్దు చేసిన వీడియో వైరల్ అవుతోంది. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ దేశంతో మన ప్రవాస భారతీయులకున్న అనుబంధం బలంగా కొనసాగుతోందని మోదీ ట్వీట్ చేశారు. ఇక చిరంజీవితో మెగా 158 సినిమా షూటింగ్ పొల్లాచిలో ముగియడంతో కొత్త షెడ్యూల్ పై డైరెక్టర్ బాబీ ఫోకస్ చేశారు. అభిమానుల్లో హైప్ పెంచేలా ఓ అప్డేట్ ఇచ్చారు. నో నాయిస్, నో డిస్ట్రాక్షన్స్, మెగాస్టార్ తో సంథింగ్ స్పెషల్ రూపొందించడంపైనే ఫోకస్ చేశా అని ఇన్స్టాలో పోస్ట్ చేశారు. దీంతో వాల్తేరు వీరయ్యకు మించిన రేంజ్ లో మూవీ ఉండాలని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇది